మహావీరుని బోధనలు భవిష్యత్ తరాలకు అందించాలి. జైనులు సమాజ సేవలో ముందుంటారన్న వెంకయ్య. హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు రూట్ పరిశీలించిన కమిషనర్ సిపి. సిటీలో మొదలైన నీటి కష్టాలు, ట్యాంకర్ల కోసం జనం ఎదురుచూపులు. సిటీలో పెరుగుతున్న ఓపెన్ కల్చరల్ సెంటర్స్, టాలెంట్ కు అడ్డాగా మార్చుకుంటున్న యూత్. మార్కెట్లో నోరూరిస్తున్న మామిడి, పచ్చళ్లు పెట్టేందుకు జనం ప్రిపేర్. సిటీలో బాలీవుడ్ నటి కాజోల్ సందడి, షాపింగ్ అంటే ఇష్టమన్న ముద్దుగుమ్మ. డీటెయిల్స్ చూద్దాం. మహావీరుని బోధనలను విశ్వవ్యాప్తం చేయడమే ఆయనకు అందించే ఘన నివాళి అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన మహావీర్ జయంతి ఉత్సవాల్లో వెంకయ్య పాల్గొన్నారు. జైనులు ఎక్కడున్నా సమాజానికి సేవ చేస్తూనే ఉంటారని చెప్పారు. మహావీరుని బోధనలు భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. మహావీరుడి జయంతి అంటే కేవలం ఆయన పుట్టినరోజు మాత్రమే కాదు, లేదా ఆయన యొక్క పటానికి మాల అర్పించడమే కాదు, ఆయన యొక్క బోధనలను, ఆయన యొక్క ప్రవచనలను, ఆయన చెప్పిన ధార్మిక సిద్ధాంతాన్ని మనందరం మననం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా, వాటి జీవితంలో మనకి వీలైనంత మేరకు ఆచరణ చేసే దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ శాంతియుత సహజీవనం, పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ సర్వీస్ టు హ్యుమానిటీ, ఈ సర్వీస్ టు గాడ్ అని మన పెద్దలు చెప్పారు. మనందరికి కూడా తెలుసు, మానవ సేవయే మాధవ సేవ అని. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద జైన్ కమ్యూనిటీ అక్రాస్ ద కంట్రీ, దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ ఫర్ ద పీపుల్ వేర్ ఎవర్ దే లివ్. వీ మస్ట్ డివోట్ సమ్ టైమ్ ఆఫ్ అవర్స్ ఫర్ ద సొసైటీ. వీ మస్ట్ గివ్ సమ్ వెల్త్ ఆఫ్ అవర్స్ to give the society. Then only society will be peaceful and they will be happy and you will be happy and then you will be able to build a happy life and a happy world. That should be our objective of all. Vasudhaika Kutumbakam. ప్రపంచం అంతా ఒక కుటుంబం అనే సిద్ధాంతం మన ఇండియాది. ఇండియా ఒకప్పుడు శక్తివంతమైంది, ప్రపంచానికి విశ్వ గురువు లాంటిది. కానీ ఇండియా ఎప్పుడు ఏ దేశం పైన దండయాత్ర చేయలేదు. నెవర్ ఇన్ అవర్ హిస్టరీ ఇండియా అటాక్డ్ ఎనీ కంట్రీ. All Tam, Dick and Harry came and attacked us, looted us, cheated some of our minds also. We must get back our minds. మళ్ళా మన యొక్క పూర్వీకుల గురించి మనం తెలుసుకోవాలా, మన ధర్మాన్ని తెలుసుకోవాలా. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మహావీరుడు లాంటి మహనీయులు అందించిన యొక్క ఆ మంచి మాటలను మనం గుర్తు చేసుకొని వాటి బాటలో ప్రవహించే విధంగా మనం అందరం ప్రయత్నం చేస్తే అప్పుడు జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది, అర్థం ఉంటుంది. ఈ పవిత్రమైన మహావీర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మెరుగైన ప్రపంచాన్ని నిర్మించే దిశగా we must all work to create a better society, better country and the better world. That should be our approach. We must all do our duty in perfection. We must all build up harmony. We must all live like brothers and sisters. We should not discriminate on the basis of religion. We should not discriminate on the basis of region. We should not discriminate on the basis of caste. Caste, creed, sex, religion and region. We should live it irrespective of caste, creed, sex, religion and region. India is one nation, one people, one country. That should be our approach. శుక్రవారం జరిగే హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు యాత్ర జరిగే రూట్లను పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. హనుమాన్ శోభాయాత్రకు జీహెచ్ఎంసీ సిటీ పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 19న ఉదయం 8 గంటలకు హనుమాన్ శోభాయాత్ర గౌలీగూడలోని రామ్ మందిరం నుంచి ప్రారంభమై సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరగనుంది. శోభాయాత్ర జరిగే రూట్లను హైదరాబాద్ సిపి అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పర్యవేక్షించారు. సిటీ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. హనుమాన్ శోభాయాత్ర 13 కిలోమీటర్లు జరుగుతుందన్నారు. 12,000 మంది పోలీసులతో భారీ బందోబస్తుతో పాటు 450 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. యాత్రను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామన్నారు. రామ్ మందిర్ గౌలీగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి ఈ 12.5 కిలోమీటర్ రూట్ ఇన్స్పెక్షన్ కి వచ్చాము. ఎవ్రీ ఇయర్ మార్నింగ్ 8:39 మధ్యలో ఈ ప్రొసెషన్
గౌలీగూడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే లోకల్ ఆర్గనైజర్స్ కూడా ఈ హామీ ఇచ్చారు. మన సిటీ పోలీస్ తరఫు నుంచి ఆల్మోస్ట్ 10,000 పైన ఆఫీసర్స్, తర్వాత 20 ప్లటూన్స్ ఆఫ్ టీఎస్ఎస్పి మన డీజీ గారు ఇచ్చారు. ఇవన్నీకి కూడా డిప్లాయ్మెంట్ అవుతుంది. మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఓన్లీ ఫర్ ఈ రూట్ కోసం 450 పైన కెమెరాస్ ఇన్స్టాల్ చేశాము. ఆల్మోస్ట్ ప్రతి 10 yards 15 yardsకి ఒక కెమెరా ఉంది. హనుమాన్ శోభయాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. శోభయాత్ర జరిగే రూట్లలో లైటింగ్, ఎలక్ట్రికల్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది టీంలు ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రంగా చేస్తారన్నారు. భక్తులకు తాగునీరు అందిస్తామన్నారు. శోభయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. మనం దీన్ని శాంతి సంతోషాలతో చక్కగా జరుపుకోవాలి. మనకు దాదాపు ఆల్మోస్ట్ 12 కిలోమీటర్ల నుంచి 18 కిలోమీటర్ల రోడ్ అయితే ఉందో మనకు శోభయాత్ర జరిగే ప్రాంతం అంతా కూడాను కావాల్సిన ఏర్పాట్లు, ముఖ్యంగా రోడ్స్ క్లీన్గా ఉంచుకోవడం, నీట్గా ఉంచడం, అలాగే శానిటేషన్కి సంబంధించి ప్రత్యేక టీంలు పెట్టి వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే రోడ్డు మీద కూడా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు, పాట్ హోల్స్ లాంటివి ఉంటే వాటిని చక్కగా చేయమని చెప్పాము. మాతో పాటు అధికారులు కూడా అందరూ తిరుగుతున్నారు. రోడ్డుకు సంబంధించిన ఇంజనీర్స్, అలాగే వాటర్ బోర్డుకి సంబంధించిన అధికారులు, జోనల్ కమిషనర్స్ ఇద్దరు కూడా మాతో కూడా వస్తున్నారు. తర్వాత అలాగే లైట్స్ కొన్ని దగ్గరలో శోభయాత్ర జరిగే దగ్గర తీగలు ఏమైనా అడ్డం రావడం, అలాగే లైటింగ్ కూడా ఎక్కడన్నా ఫెయిల్ ఉంటే వాటిని చక్క చేయడం జరుగుతుంది. ఇక్కడ దాని తర్వాత దారిపొడు కూడా ఉన్న మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేసి నీటి వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాము. మనం డ్రమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్ని దగ్గర ప్యాకెట్స్ అడుగుతున్నారు, వాటర్ ప్యాకెట్స్, అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హనుమాన్ శోభయాత్ర గౌలిగూడ రామందిరం నుంచి కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, బన్సీలాల్ పేట్ మీదుగా సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరగనుంది. ఓవైపు ఎండలు పెరుగుతుంటే మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సిటీలో రోజు రోజుకు నీటి కొరతతో జనం అవస్థలు పడుతున్నారు. కొందరు జలమండలి సప్లై చేస్తున్న వాటర్ ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తుంటే మరికొంతమంది ఎక్కువ డబ్బులు చెల్లించి ప్రైవేట్ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. వాటర్ బోర్డు నుంచి సరిపడా నీళ్లు సరఫరా కాకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సిటీకి రోజు కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు నుంచి దాదాపు 483 MGDల మంచినీరు సరఫరా అవుతోంది. అయితే కొంతకాలంగా సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి మట్టం పడిపోయింది. దీంతో స్థానిక వినియోగం కోసం వాటి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. నగరానికి ప్రస్తుతం గోదావరి, కృష్ణా జలాలు ప్రధాన నీటి వనరులుగా మారాయి. మంజీరా, సింగూరు నుంచి ఏర్పడిన 50 MGDల కొరతను గోదావరి నుంచి అదనంగా 30 MGDలను, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి 15 MGDలను సేకరిస్తుంది వాటర్ బోర్డ్. వీటిని శుద్ధి చేసి ట్యాంకర్లు, పైప్ లైన్ల ద్వారా పంపిణీ చేస్తుంది. అయితే జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు జనం. ఉస్మాన్ సాగర్ నుంచి ఒక 82 ml మనం డైలీ సప్లై చేస్తున్నాము. అబౌట్ 35 ml మనము హిమాయత్ సాగర్ నుంచి సప్లై చేస్తున్నాము. అదే కృష్ణా నుంచి చూస్తే అబౌట్ 1250 ml మనం సప్లై చేస్తూ ఉన్నాము. గోదావరి నుంచి అబౌట్ 750 ml సప్లై చేస్తూ ఉన్నాము. ఇంత టోటల్గా 2116 ml మనం సప్లై చేసిన ఫిగర్. సో ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనము డిఫరెంట్ సోర్సెస్ నుంచి, చాలా దూరం నుంచి మనం తీసుకొని వచ్చి మనం సప్లై చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం గ్రేటర్లో 650 MGDల వాటర్ డిమాండ్ ఉంటే జలమండలి మాత్రం 483 MGDల వాటర్ని సప్లై చేస్తోంది. దీంతో చాలా ఏరియాల్లో వాటర్ సమస్య ఏర్పడుతోంది. రాజేంద్రనగర్, కుకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్తో పాటు ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో డే బై డే నీటి సరఫరా చేస్తుండగా మరికొన్ని చోట్ల 3 రోజులకోసారి నీళ్లు విడుదల చేస్తున్నారు. సిటీలో వాటర్ సమస్య ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తోంది జలమండలి. అయితే ప్రస్తుతం పెయిడ్, ఉచిత ట్యాంకర్లన్నీ కలిపి 1100 వరకు ఉన్నాయి. సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా జలమండలి మరో 70 వాటర్ ట్యాంకర్లను పెంచింది. దీంతో పాటు రెగ్యులర్ గా 160 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉండే అదనంగా మరో 13 ఫిల్లింగ్ స్టేషన్లు పెంచింది. ఇన్ని ఏర్పాట్లు చేసినా అనుకున్నట్లుగా నీళ్లు సప్లై మాత్రం కావడం లేదు. చాలా ఏరియాల్లో వాటర్ ట్యాంక్ బుక్ చేసుకుంటే 2-3 రోజులు ఆగాల్సి వస్తోంది. అయితే ఈ సమస్య మాత్రం కొన్ని ఏరియాల్లోనే ఉందంటున్నారు అధికారులు. యూజువల్గా మన ప్రొసీజర్ ఏంటి అంటే, మనకి కస్టమర్ ఉన్న వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. కస్టమర్ అంటే దాని ద్వారా బుకింగ్ చేసుకోవడానికి కస్టమర్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది. ఆ అకౌంట్కి మన ఫోన్ నెంబర్ ట్యాగ్ ఆన్ అయి ఉంటే దాని ద్వారా మనం బుకింగ్ చేసుకోవడానికి వీలుంటుంది.
అవి లేని పక్షంలో కూడా మనం జనరల్ ట్యాంకర్స్ కూడా మనం ఇస్తుంటాము. కొన్ని విఐపి లొకాలిటీస్కి, కొన్ని అంటే మేనేజర్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మేనేజర్ డిస్క్రిప్షన్లో కూడా కొన్ని ఏరియాస్కి మనకి వాటర్ సప్లై ఇవ్వలేని పరిస్థితి రావచ్చు. మనం ఏదైనా లోకల్ ప్రాబ్లం ద్వారా వాల్ చెడిపోయి ఉండొచ్చు, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, లేకపోతే మోటార్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. లోకల్ ప్రాబ్లం ద్వారా మనకి అటువంటి ఏదైనా సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్కి వాళ్ళు ప్రత్యామ్నాయంగా మనం ట్యాంకర్లని అందుబాటులోకి తీసుకొని వస్తారు. వాటర్ సమస్య తీవ్రంగా ఉంటే దీన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు ప్రైవేట్ ట్యాంకర్ యజమానులు. 5,000 లీటర్ల వాటర్ ట్యాంకర్కు జలమండలి 500 వసూలు చేస్తే ప్రైవేటు ట్యాంకర్లు 1000 నుండి 1,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ కేటగిరీలో 10,000 లీటర్ల ట్యాంకర్కు 2,500 వరకు వసూలు చేస్తున్నారు. సమ్మర్లో జలమండలి యాక్షన్ ప్లాన్ సరిగ్గా అమలు కాకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల దందా జోరుగా సాగుతోంది. జలమండలి అధికారులు ఇప్పటికైనా సిటీలో ఏర్పడిన నీటి సమస్యను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు జనం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన తనిఖీల్లో 2 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి నుంచి కేజీ బంగారం, 30 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని మహారాష్ట్ర నాందేడ్కు చెందిన విశాల్, రాజారాంగా గుర్తించారు. తమ ఓనర్ నిఖిల్ గోవింద్ ఆదేశాలతో బంగారం, వెండి తరలిస్తున్నట్లు పట్టుబడిన వాళ్లు చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బంగారం, వెండి సీజ్ చేశామన్నారు రైల్వే పోలీసులు. జైపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఎక్కి ఇక్కడ దిగడం జరిగింది. అనుమానం రాగానే వాళ్ళతో మేము చెక్ చేయడం జరిగితే దాదాపు 1 కిలో బంగారం, బిస్కెట్లు, తర్వాత 30 కేజీల వెండి వాళ్ళ నుండి స్వాధీనం చేసుకున్నాం. దీనికి ఏ విధమైన అనుమతి పత్రాలు కానీ లేకపోయినా ఇతరత్ర డాక్యుమెంట్లు కానీ చూపించలేదు. దీనికి అనుగుణంగానే మేము మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విజిలెన్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. దీనిపై మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రయాణికులకు మనమేమంటే ఎవరైనా అనుమానితులు కానీ లేక ఇంకే ఇతర బ్రాండెడ్ వస్తువులు కానీ తీసుకోపోతే అనుమానం వస్తే మా యొక్క కంట్రోల్ రూమ్ 94407000401512కి తెలియపరచాలని కోరుకుంటున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి గతంలో చేసిన ఆరోపణలపై స్పందించింది సర్కార్. శ్రీరెడ్డికి మద్దతుగా మహిళా సంఘాలు వేసిన పిటిషన్ను పరిగణలోనికి తీసుకుని ప్యానెల్ ఏర్పాటుకు సంబంధించి జీవోను విడుదల చేసింది. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కాలేజ్ డాక్టర్ రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మిలతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది సర్కార్. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పవచ్చని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు చెప్పారు. సెక్రటేరియట్లో క్రిస్టియన్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి బెన్హర్ ఎక్కా పాల్గొన్నారు. యేసుక్రీస్తు త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు బెన్హర్ ఎక్కా. క్రిస్మస్ పండుగకు 2 రోజులు సెలవుతో పాటు క్రిస్టియన్ భవన్ త్వరలోనే నిర్మాణం ప్రారంభిస్తారన్నారు. మామిడికాయల సీజన్ మొదలైంది. మార్కెట్లోకి నోరూరించే మామిడికాయలు వచ్చాయి. దీంతో సిటీ జనం పచ్చళ్లు పెట్టుకునేందుకు ప్రిపేర్ అవుతున్నారు. కాస్త కష్టమైనా, ధర కొంచెం ఎక్కువైనా వెనకాడడం లేదు. రుచి కోసం తప్పదంటూ మార్కెట్కు క్యూ కడుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఠక్కున గుర్తొచ్చేది మామిడికాయ. పండ్లు తినడంతో పాటు కాయలను పచ్చళ్లు పెట్టి ఏడాదంతా తింటాం. ఊర్లలో ప్రతి ఇంట్లోనూ కామన్ గా పచ్చడి పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు సిటీ జనం కూడా కొంత కష్టమైన మామిడికాయ పచ్చడి తయారు చేసుకుంటున్నారు. సిటీలోని మార్కెట్లో మామిడికాయలు కొనుగోలు చేసిన దగ్గరే కటింగ్ చేసి ఇస్తున్నారు. కాయకు రూపాయి నుంచి 3 రూపాయల వరకు తీసుకుని కట్ చేస్తున్నారు. దీంతో సగం పని ఈజీ అవుతుందంటున్నారు జనం. అయితే ప్రస్తుతం ఒక్కో మామిడికాయ సైజును బట్టి 10 నుంచి 20 రూపాయల వరకు ధర పలుకుతోంది.
పచ్చడికాయలు మార్కెట్లో ఎక్కువగా రాకపోవడంతో రేట్లు ఎక్కువగా ఉన్నాయంటున్నారు మహిళలు. 100 అలా పెడుతూ ఉంటాము పచ్చడికి. ఇక్కడ వాటర్ తెచ్చుకుని ఇక్కడే తుడుచుకుని కడిగేసుకుని అలా పెడుతూ ఉంటాము. కష్టమేం లేదు, అన్ని ఈజీ. అని ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూరలు కూడా ఎవ్రీ వీక్ అన్ని రోడ్డు చివర పెట్టేస్తున్నారండి, అందుకే ఈజీ అయిపోతుంది. అన్ని పెట్టుకోవాలంటే ఓల్డ్ వాళ్ళు ఇప్పటికి కూడా ఈ ఆచారాలన్నీ ఫాలో అవుతున్నారు కదా, మేము కూడా అదే కంటిన్యూ అవుతున్నాం. పచ్చడి కంపల్సరీ. 10 కాయల పచ్చడి పెట్టాలంటే 800 వరకు ఖర్చవుతుందంటున్నారు మహిళలు. నూనె, కారం ఇలా అన్నింటికీ రేట్లు పెరిగాయంటున్నారు. రుచి కావాలంటే కొంత ఖర్చు ఎక్కువైనా తప్పడం లేదంటున్నారు. పెట్టడానికి ఒక 10 కాయలకు 1 కేజీ నూనె పడుతుంది, ఒక 1/2 కేజీ కారం పడుతుంది. దగ్గరగా మొత్తం కలిసి ఒక 400-500 అవుతుంది. పచ్చడి కాయలు ఎక్కువగా కొల్లాపూర్, నల్గొండ, రంగారెడ్డి, ఆంధ్ర నుంచి ఎక్కువగా వస్తున్నాయి. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో కొనుగోలు చేసి రైతు బజార్లు, బయటి మార్కెట్లలో అమ్ముతున్నారు వ్యాపారులు. ప్రస్తుతం దిగుబడి ఎక్కువగా లేకపోవడంతో రేటు కూడా ఎక్కువగా ఉందంటున్నారు వ్యాపారులు. పచ్చడికాయలు, జలాలు, తెల్ల గులాబీ మెయిన్ ఫస్ట్ పెట్టేది జలాలు. కాకపోతే తెల్ల గులాబీ పెడతారు, చిన్న రసాలు పెడతారు. తెల్లగా జనాలు కొంతమంది తెల్ల కూడా నాట్లు అవి ఇవన్నీ పెడతారు, కానీ యాక్చువల్గా ఫస్ట్ పెట్టాలంటే జలాలు. రేట్లు అంటే రేట్లు బాగానే ఉన్నాయండి, సరుకును బట్టి రేటు ఉంది. క్వాలిటీ బండ్లు బాగానే వస్తున్నాయి. రోజు మార్కెట్లో 700-800 బండ్లు వస్తున్నాయి. రేట్లు కూడా మంచిగా ఉన్నాయి. రేటు 600 నుంచి 900, 1000 రూపాయలు కూడా రేటు అమ్ముతుంది. పచ్చడికాయలు ఇప్పుడు పరిస్థితి అయితే తక్కువ వస్తుంది మేడం. తక్కువ వచ్చిన కూడా దానికి ఇక్కడ లూజ్ తీసుకొని కాయలు లెక్క బయట అమ్ముకుంటారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే రేటు బాగానే ఉంది. అది పచ్చడికాయకి జాంగీర్ పెడతారు, తెల్ల గులాబీ పెడతారు, మళ్ళీ వెరైటీ కాయలు వస్తాయి కదా. అయితే అందరికీ మంచి కాయ అంటే జాంగీర్. ఇక పచ్చడికి కావలసిన జాడీలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. పింగాణి జాడీలను రాజమండ్రి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు వ్యాపారులు. ఇవి కూడా సైజును బట్టి 300 నుంచి 700 వరకు ఉన్నాయి. వీటి కోసం ఎక్కువగా తిరగాల్సిన అవసరం లేకుండా పచ్చడికాయలు అమ్ముతున్న దగ్గరే జాడీలను కూడా అమ్ముతున్నారు వ్యాపారులు. తెస్తాము, ఒక్కోటి 300, 250, చిన్న జాడీలు, పెద్ద జాడీలు 400 ఇట్లా అమ్ముతాం. పచ్చళ్ళు పెట్టనీకి కొండపోతాం. ఆ గిరాకీ లేదు కదా, ఇప్పుడు పచ్చడి సీజన్ లేదు కదా నాయన. పచ్చడి సీజన్ ఉంటే కొంటారు. ఇప్పుడు బాగా పచ్చళ్ళు పెడతారు అన్నట్టు. ఇప్పుడు కొంచెం పెట్టుకుంటారు, లేని వాళ్ళే తీసుకుపోతారు. మామిడికాయ తొక్కుతో పాటు మాగాయ, మామిడి అల్లం, నువ్వుల మామిడి పచ్చడి ఇలా ఎన్నో రకాల పచ్చళ్లు పెట్టుకుంటున్నారు జనం. చైనాకి చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ యూహో మొబైల్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో 4 మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్స్ ని హీరోయిన్ సిమ్రాన్ చౌదరి లాంచ్ చేశారు. డ్యూయల్ కెమెరా, 4000 mAh బ్యాటరీతో మొబైల్స్ తీసుకొచ్చామన్నారు కంపెనీ ప్రతినిధులు. బేసిక్గా మేము ఈ రోజు నుంచి యూహో స్మార్ట్ ఫోన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో లాంచ్ చేయబోతున్నాం. మాతో పాటు వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అరౌండ్ 20 మెంబర్స్ ఆల్రెడీ ఆన్ బోర్డ్లో ఉన్నారు. సో మండే నుంచి మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది ప్రోడక్ట్. సో మా సపోర్ట్ ఉండాలా, మీ అందరి సపోర్ట్ ఉండాలా మీకోసం. కరెంట్లీ వీఆర్ స్టార్టింగ్ విత్ 6 మోడల్స్ ఇన్ ద మార్కెట్. ఆ 6 మోడల్స్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 5500 రేంజ్ నుంచి 9500 రేంజ్ వరకు ఉంటుంది. I have just received the phone. I'm holding it right now and I just tried a couple of features. The selfie camera is really nice, and apart from that I think it's got a very sleek design to it which I really like. They got me a red phone, and apart from that I believe they've got a 3000 mAh battery backup, which is great because in today's time and age I think everybody has a phone and everybody is constantly on it using it. So yes, if you are looking for a new phone in the market that is affordable and does the job of a smartphone, then you should definitely look out. గ్లోబల్ హాస్పిటల్లో ఇప్పటివరకు 700 లివర్ మార్పిడి ఆపరేషన్లు పూర్తి చేశామన్నారు డాక్టర్లు. వీటిలో 100 మంది చిన్నారులకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లు చెబుతున్నారు. విదేశాలతో పోల్చితే లివర్ మార్పిడి ఆపరేషన్లు మన దేశంలోనే మెరుగైన పద్ధతిలో జరుగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో కొత్త టెక్నాలజీతో ట్రాన్స్ప్లాంట్స్ అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. ఇది ఒక కళ నిజమైన రోజు అని చెప్పొచ్చు నాకు. అట్లనే మన రాష్ట్రానికి కూడా మాని ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, మాలాగా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరూ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అది అవసరం కూడా. దేశంలో దాదాపు 1 లక్ష 2 లక్షల మందికి ట్రాన్స్ప్లాంట్ అవసరం, లివర్ ట్రాన్స్ప్లాంట్. ఒక హాస్పిటల్ చేయగలిగితే సంవత్సరానికి 100-200 చేయగలదు, అందుకన్నా చేయలేదు. అందువల్ల ఎన్నో హాస్పిటల్ చేయాల్సి ఉంటుంది. మేము మొదట స్టార్ట్ చేసి ఇదంతా ఒక బెంచ్ మార్క్ లాగా క్రియేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ మోరే అని నాసిక్ నుంచి చేశాము. వారిని మీరు కూడా చాలామంది ఇంటర్వ్యూ చేశారు. ఈ స్టిల్ అలైవ్ అండ్ ఈజ్ రన్నింగ్ ఏ లార్జ్ హాస్పిటల్. యాక్చువల్లీ అప్పుడు చిన్న గైనకాలజిస్ట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 150 బెడ్ల హాస్పిటల్ కట్టాడు నాసిక్లో.
ఈజ్ డూయింగ్ వెరీ వెల్. సో అలాగా ఎంతోమంది నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ, చిన్నపిల్లలు అయితే కొంతమంది పిల్లలు పెళ్ళయి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టున్నారు. వాళ్ళందరూ అప్పుడప్పుడు వచ్చి కనపడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ఒక డాక్టర్స్ క్రికెట్ లీగ్ 6వ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. వర్ధమాన్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రతిమ హాస్పిటల్ పై ఒక్క పరుగు తేడాతో మ్యాక్స్ గ్యూర్ హాస్పిటల్ విక్టరీ కొట్టింది. విజేతలకు డాక్టర్ మంజుల బహుమతులు అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రామ్మోహన్ కు దక్కింది. బెస్ట్ బౌలర్ గా కృష్ణ కిరణ్, బెస్ట్ బ్యాట్స్మెన్ సుమన్ బానిక్ నిలిచారు. మైటీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ లీగ్ లో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. త్వరలోనే నేషనల్ డాక్టర్స్ లీగ్ సీజన్ 2ను కండక్ట్ చేయనున్నట్లు తెలిపారు ఆర్గనైజర్స్. ఇది మా సీజన్ 6 జరిగిందనమాట. సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫ్రమ్ పాస్ట్ 6 years, started in 2013. And in this year by year we are progressing and teams have been increasing. This year we had 12 teams participating. We had Viranchi, we had Kims, we had Apollo, we had Yashoda, Rainbow, Pranam, Omni, Gandhi Hospital and MaxCure, and 2 hospitals from Karimnagar. And today being finals, we had a match between MaxCure and Pratima, where MaxCure are the winners. And I really thank all my doctors, because it is very difficult to bring all the doctors onto one single platform and to make them play, which we are doing it. సిటీలో ప్రముఖ బాలీవుడ్ సింగర్ కవిత పుద్వాల్ సందడి చేశారు. తనకు క్లాసిక్ మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టమన్నారు. టాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తే తెలుగులోనూ పాటలు పాడుతానంటున్న కవితతో ప్రియాంక ఫేస్ టు ఫేస్. హైదరాబాద్కి ఒక సింగర్ వచ్చిందండి. సో తనే కాదు, వాళ్ళ మమ్మీ గిట్ట టాప్ మోస్ట్ సింగర్స్లో ఒకరు. అనురాధ పుద్వాల్ కూతురు కవిత పుద్వాల్ ఇస్ విత్ మీ రైట్ నౌ. హలో అండి, బాగున్నారా? హలో, నమస్తే, బాగున్నారా? సో దిస్ ఇస్ కవిత పౌడ్వాల్ ట్రైంగ్ వెరీ హార్డ్ టు స్పీక్ తెలుగు హియర్. We came to know that you don't know Telugu. I do not know Telugu, but I'm a quick learner. Okay. So I will get there soon. You know, you should have a zeal. Everybody gonna be like, you know, what is there? They are there. The flow is coming out. But Sangeetam is not that easy. So, how was your thing? How it started? So well, yes, I did have a fairly easy nahi bolenge, but yes, I did not have to struggle to get into the industry, because I started at a time where there weren't reality shows and platforms really weren't available to people who were not connected to the industry. So I was very lucky on that front. You know, a lot of music directors knew my parents, because both of them are musicians. So I did get my first couple of breaks very easily, but I think there on the struggle has been my own, because it's even more difficult to prove your separate identity when you are surrounded by, you know, such greats. You know, there used to be a point when I would wonder that, am I ever going to get out of this shadow? And then I realized that, you know, there are just way too many positives that I have got from the shadow as well. You know, the biggest one being, you know, the culture of music, or you know, that you have to train, and then you have to be patient and you have to be tolerant. You know, and then yes, you may not be like hugely popular for 3 years, but you will be singing for 40 years, and people will still know that she sings, and she sings very well. I mean, what kind of a music you like in personal? Because you keep singing all traditional songs some more. Well, lately it has been more of traditional songs, because I realized that I would rather make a name for myself in a place where there aren't like just people walking in and out, right? But no, in fact my music career started with Bollywood. I did a lot of songs with some very great South Indian music directors. I also sang in Tamil and Telugu. Let me ask you this question. Did you ever got this, like, you know, when you see on the movie, you can see a heroine humming out your songs. Yeah. Did you ever got like, man, she's singing mine, but no, but that's what playback is, right? No, right? I mean, did you ever had that feeling like, I need to come on the screen? No, it's a good, no. I've never been a fan. I used to have these weird
people, not weird people, people are weirdly asking that, oh, आपको हीरोइन बनना है. मैंने कहा नहीं भैया माफ़ करना, मुझे नहीं बनना. I am very happy being a singer. आप मुझे 2 गाने अच्छे और दे दो. So I was never really a big fan of being on screen. I mean, are you choosy when you're eating a food? Because as a singer, a lot of people don't have ice cream, so cold things and all these things. I do not have ice creams because I don't like ice creams. Oh, you don't like yes, I don't like sweets, so ice creams out. Yes, of course, we avoid being reckless on the day of the concert, but otherwise. हो गया, half of the fat food cut कर दिया, इसलिए तो fit है. हाय किधर fat food cut कर दिया? Oh my God! The other half is also fat food. No, उसका क्या करें? So that. No. I basically no. And what is the best thing? I mean, I can't tell best. What is the one thing you learned from Mama? The one thing that I learned from my mother is patience. Because I think this is an industry where you require a lot of patience. There are times when you're not doing well and you have to continue to believe in yourself. It is something that is very much needed even by the singers who are starting out now. You know, they tend to get put off very easily. That's not how it works, right? Yeah. You have to give it some time. You have to. And the more time you give it, it only gets better. And one song especially for V6 viewers you want to hum for us. Nice. हमारा भवरे जो हौले हौले गाए, फूलों के सर पे हवाएं सरसराए, कोयल की कुहू कुहू, पपीहे की पीहू पीहू, जंगल में झींगर सिखाए जाए, नदिया में भंवरे आए, बल खाए चल दिए जाए, दारा रा दा ना 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 ना. Help me with the words. गाता है साहिल, गाता है बहता पानी, गाता है ये दिल, सुन सारे गामा पादनी सारे. Yes, that's too good, kudos. Yeah. So, I mean, future projects? Future projects, I want to sing a lot of Tamil and Telugu songs. People from the industry, if this interview gets to you, please call me. So, yeah. So, future lo Teluguloki రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉందని, మంచి ఆఫర్స్ వస్తే మాత్రం డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీలో హిట్ వస్తుందని చెప్తుంది కెమెరామెన్ అభిలాష్తో ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ కాప్రా ఏఎస్ రావు నగర్లో జయాలుకాస్ నూతన షోరూం ప్రారంభమైంది. జయాలుకాస్ బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ సినీ నటి కాజోల్ షోరూంను ప్రారంభించారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో కాజోల్ అభిమానులు తరలివచ్చారు. హైదరాబాద్కు రావడం సంతోషంగా ఉందన్నారు కాజోల్. Is I think the 4th store that Joy Lucas has opened, and I'm very happy to be here at this opening. It's a beautiful store, and as you can see, it's a really big store. So that's Mr. Joy Lucas, and that is his wife. Yes, so Jolly, and we are all here for the opening of this wonderful store. It's our 4th showroom in Hyderabad. We are going to open another showroom in Dilshuk Nagar next month. And after this, we're going to Bangalore. We'll be in Bangalore next week, I think, and then Chennai. Yes, so we are having in this week itself, we are going to be inaugurating 2 more stores as well. Yeah. I love Hyderabad. I think Hyderabad is filled with people who have excellent taste in jewelry. I have a lot of friends here. I've shot a lot here in Hyderabad. I've been shooting here since I was, I think, 17 or 18 years old. One of the first films that I did over here was Hum Aapke Dil Mein Rehte Hain, where I shot with it was Mr. Ramanaidu's film, so very long back. And but I've been coming here on and off. Last film I shot here was Dilwale, so I keep coming back. I love Hyderabad. I love the food. I love the people, and yeah, it's always one of those cities that I really feel comfortable in. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.